అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీకును మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని జాగ్రత్త. మన దైనందిన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో మన అందరము కూడా దేవుడు చెప్పిన విధముగా పరిశుద్ధంగా జీవించాలి అని ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే ఎన్నో పాపములలో పడిపోతూ ఉంటాం. ఒక్కోసారి పాపంలో పడిపోయామని కూడా గ్రహించలేని స్థితిలో ఉండిపోతాం. కొన్నిసార్లు పరిశుద్ధంగా జీవించడం మనకు అసలు చేత కాదేమో, ఇక నరకానికి వెళ్ళిపోతామేమో అనే భయం కూడా వేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో పరిశుద్ధంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుడు చూస్తున్నారు అనే భయం కలిగి ఉండాలి. అదేంటంటే, మేము అది కలిగి ఉన్నాము కదా అని అంటారా? ఎవరికి తెలియకుండా నీ ఫోన్లో నువ్వు వేస్తున్న చాటింగ్, వీడియో కాల్స్ దేవుడు చూస్తున్నారు అనే భయం నీలో ఉండాలి. ఎవరికీ తెలియకుండా నువ్వు వేసే దొంగతనం, నువ్వు నడిచే వంకర త్రోవలను దేవుడు గమనిస్తున్నారు అనే భయం నీలో ఉండాలి. నీ తల్లిదండ్రులకు, నీ భార్య, భర్త, బిడ్డలకు తెలియకుండా నీవు నడిపే అక్రమ సంబంధాలను, నీవు చేసే వ్యభిచార జారత్వపు క్రియలను దేవుడు చూస్తున్నారు అనే భయం నీలో ఉండాలి. ఆఫీస్లో బాస్కి తెలియకుండా, స్కూల్ కాలేజీలో టీచర్ లెక్చర్కి తెలియకుండా నువ్వేసే పనులను నీ దేవుడు గమనిస్తున్నారనే భయం నీలో ఉండాలి. పైకి నవ్వుతూ లోపల ఎదుటివారిని తిట్టుకుంటూ, వారి గురించి చెడుగా ఆలోచిస్తూ, వారిపై ద్వేషాన్ని పెంచుకుంటూ, మంచిగా మాట్లాడుతూ, నటిస్తూ నీ వేషధారణను దేవుడు చూస్తున్నారనే భయం నీలో ఉండాలి. ఎవరు గమనించడం లేదులే అనుకుంటే నువ్వేసే మోసాలను, నువ్వు నడిచే తప్పుడు మార్గాలను చూస్తున్నారని నువ్వు గ్రహించాలి. తలంపు పుట్టక ముందే పూర్తిగా గ్రహించగల దేవునికి మన నిలకడలేని చెడ్డ దయాలోచనలు తెలుసు అనే భయము ఉండాలి. ఉరియాని చంపించేసి అతని భార్యని వివాహం చేసుకుని బిడ్డను పొందుకున్న దావీదు, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు కదా అని నిజమే అని అనుకున్నాడు. నిజమే, భర్త ఉండగానే పరాయి వ్యక్తితో పాపం చేసే గర్భవతి అయిన బస్తేబా గురించి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ హృదయాంతరంగములను ఎరిగిన మన దేవునికి సమస్తం తేటగా కనిపిస్తుంది. ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన యందు ఏ దౌత్యము లేదు. అందుకే నా హృదయానుసారుడు కదా దావీదు అని దేవుడు దావీదుని శిక్షించక క్షమించలేదు. అమాయకురాలు కదా అని బస్తేబాని దేవుడు శిక్షించక క్షమించలేదు. కానీ ఎంతవరకు వారిని శిక్షించాలో అంతవరకు తప్పనిసరిగా వారు చేసిన పాపానికి తగిన శిక్షను ఇచ్చారు. మరి పరిశుద్ధ గ్రంథం లేని సమయంలోనే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేని సమయంలోనే వారు చేసిన పాపమునకు దేవుడు శిక్షిస్తే, ఇక 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కలిగిన మనం ఎవరు చూడటం లేదులే అని దేవుని భయం లేకుండా జీవిస్తే ఎలా పరిశుద్ధతను పొందగలము? ఎలా పరిశుద్ధుడైన దేవునితో యుగయుగాలు జీవించగలము? కాబట్టి ఇక మీదటైనా దేవుడు నన్ను చూస్తున్నారని గ్రహింపు కలిగి భయముతో జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుందాం. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు అండి.